అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తూ ఉందని చెప్పి ఇప్పుడున్న మీడియా ఛానళ్ళు అదేవిధంగా ఇక్కడుండే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా లిక్కర్కి లేకపోతే ఇంకొక అంటే లిక్కర్ ఒక బాటిల్ అయినా మా ఎలక్షన్స్లో కావచ్చు, 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, ఎప్పుడున్నా పంచామా అని చెప్పి ఇక్కడ నుంచి అడుగుతున్నాను. అంటే ఒక తప్పుడు కేసు నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగతలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే మా గన్మ్యాన్లకి, మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒక 2 గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మొదటి గన్మ్యాన్ గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత 10 ఏళ్ళుగా నాన్నగారితో ఉన్నారు. ఆ గిరిని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని 2 రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను 3వ రోజు ఆ ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరణం. ఎందుకంటే ఈ విధంగా ఒక తప్పుడు కన్ఫెషన్లు, ఒక ఆశలు ప్రలోభాలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి, ఏమి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఏ విధంగా మీరు బాధ పెట్టారు, దీని మీద కూడా హైకోర్టుకి వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఏ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారులందరూ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ తప్పుడు కేసులను కూడా పార్టీ మీద విపరీతంగా ఈ తప్పుడు కేసులు చాలామంది నాయకుల్ని పెడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాను ఎంతమంది నాయకులను లెక్కే లేకుండా పెడుతున్నారు. వాళ్ళందరూ తరపున కూడా నిజంగానే మేమందరం కూడా చెప్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ మేమందరం కూడా వాళ్ళందరితో ఉంటాము. ఏ సమస్యలు ఉన్నా కూడా మేము ఇంకా గట్టిగా నిలబడతాము కూడా, ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇంకా గట్టిగా నిలబడతాము కూడా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అది మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఇంకా ఏదో చెప్తున్నారు అరెస్ట్ చేశారని చెప్పి ఎక్కడ న్యూస్లో నేను కూడా చూస్తున్నాను. కానీ గత 15 రోజులుగా నాన్నగారు చెప్తున్నారు, మేము ఇంటికాడే ఉన్నాము, మీరు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మేము మా సెల్ ఆన్లోనే ఉంది. నిన్నంతా కూడా విజయవాడలో ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా మేము దగ్గరగా ఉన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఈరోజు ఎక్కడికో మేము వ్యాపార రీత్యా ఇంకో రీత్యా ఏదైనా చిన్న పనికి పోతా ఉంటే ఈ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా అది నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్కో రేపటికో అది వస్తుంది. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నాకు తెలిసి ఈరోజు వస్తే దాని మీద కూడా స్పందిస్తాను తెలియజేస్తాను. అదే నేను కూడా ఇంకా తెలుసుకుంటున్నాను ఏం జరుగుతూ ఉందో. నాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు కూడా చెప్తాను తెలియజేస్తాను. నేనేం మాట్లాడలేదు. మా మీద ఈరోజు వరకు నాకు తెలిసిన వరకు ఒక ఎఫ్ఐఆర్లో మా నాన్న పేరు లేదు. మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు. ఇట్లా సమస్య ఉంది, మా డ్రైవర్లకు గన్మ్యాన్కి రమ్మని చెప్పి, విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకే నాకు తెలిసి అయితే లేదు. లేకుండా ఈరోజు ఏదో అరెస్టింగ్ కూడా అంటున్నారు, కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం. వచ్చిన వెంటనే తప్పకుండా స్పందిస్తాను తెలియజేస్తాను. అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందామని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ లిక్కర్ కేసు అనేదే ఒక అబద్ధపు కేసు అని అందరికీ తెలుసు. అలాంటిది నాన్నగారు నిరికించాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్ వాళ్ళకి ఈ రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒక్కడిగా లేదు. ఏదో ఒక కన్ఫెషన్
నేను చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరినీ ఇరికించుకుంటూ పోతున్నారు. ఈ విధంగా ఇరికిస్తే, ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళ పిఏలు ఉంటారు, ఇంకోరు ఉంటారు. వాళ్ళు రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ నిలబెడతారో కూడా భయమేస్తుంది ఈరోజు ఈ సంఘటనలు చూస్తూ ఉంటే.